వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. దేశం మరో గొప్ప నేతను కోల్పోయింది. నిన్న రాత్రి మరణించినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సంబంధించి ప్రధానిగా 10 ఏళ్ల పాలన, ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి నూతన విధానాలు రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి నెమరేసుకుందాం. అదేవిధంగా అమెరికాతో అనుఒప్పందం చేసుకొని సంచలనం రేపినటువంటి నేత, రాష్ట్రపతి మరియు ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం తెలిపారన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణం ఈ దేశానికి లోటు అను నిన్న ప్రధాని మరియు కాంగ్రెస్ అగ్రనేతలు సంతాపం తెలిపారు. అదేవిధంగా భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు కన్నుమూశారు. గురువారం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. రాత్రి 8:30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేర్చిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో 9 గంటల 51 నిమిషాలకు సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించినటువంటి వార్తను చూస్తున్నాం. ఈ విధంగా ఒక గొప్ప నేతని భారతదేశం కోల్పోయింది. ఈయన హయాంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలిసిందే. ఆధార్ కార్డు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కానీ ఈయన హయాంలో జరగడం అనేది ఒక గొప్ప సంస్కరణలు అని చెప్పవచ్చు. దేశం ఆర్థికంగా కుదిలాగుతున్న సమయంలో ఈయన ఆర్థిక మంత్రిగా మరియు దేశ ప్రధానిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి నేడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానం ఉన్నదంటే ఆయన అప్పుడు వేసినటువంటి పునాదులే అని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్ లో 1932 ప్రాంతంలో జన్మించినటువంటి ఈయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. స్వాతంత్రం తర్వాత వలసపై భారతదేశానికి వచ్చినటువంటి వీరి కుటుంబం, ఈయన చదువుకున్న టైంలో కిరోసిన్ దీపాలతో వెలిగించినటువంటి దీపాల వెలుగులో చదువుకొని ఒక గొప్ప విద్యావేత్తగా, ఈ దేశానికి ప్రధానిగా ఎదిగినటువంటి ఈయన జీవిత ప్రస్థానం ఈ దేశ ప్రజలందరికీ, ఈ ప్రపంచానికి ఎంతో మార్గదర్శకం. అలాంటి నేతను కోల్పోవడం పట్ల చాలా మంది ప్రముఖులు ఆయన చనిపోవడం ఈ దేశానికి ఒక లోటు అంటూ, ఆయన పనిచేసినప్పుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళయాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి అంటూ మనం చూస్తున్నాం. ఈయన మాటల మార్చి కాదు, చేతల మార్చి అంటూ దారి చూపిన దార్శనికుడు. 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన మన్మోహన్ సింగ్ పివి హయాంలో ఆర్థిక మంత్రిగా సంచలన నిర్ణయాలు. 1991లో దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి హయాంలో అనుష్ఠంగా ఆర్థిక మంత్రిగా ప్రకటించినప్పటి నుంచి దేశం ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్లాలని సంచలన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి. కేవలం తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను, ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంత మౌనంగా ఉంటారు ఆయన, కానీ విధి విధానాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తాడు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ 2014 వరకు కొనసాగారు. అతి సాధారణ కుటుంబంలో జన్మించారని మనం చెప్పాం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పశ్చిమ పంజాబ్ గావ్లో 1932లో ఆయన సెప్టెంబర్ 26న సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చినటువంటి సంఘటన మనకు
తెలిసింది. ఆయన చిన్నతనంలో తన తల్లి చనిపోవడంతో నాన్నమ్మ దగ్గర పెరిగారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన పాఠశాల విద్య మొత్తం ఉర్దూలో కొనసాగింది. ఆయన ప్రధానిగా మాట్లాడేటప్పుడు, హిందీలో మాట్లాడేటప్పుడు తను ఉర్దూలో రాసుకొని హిందీలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్నిసార్లు తన మాతృభాష అయినటువంటి గుర్ముఖ్లోనే రాసుకునేవారని తెలిపినటువంటి విషయం. అదేవిధంగా ఈయన మెల్లమెల్లగా విద్యాభ్యాసం చేస్తూ పంజాబ్ విశ్వవిద్యాలయానికి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 1954లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడు ముందుండేవారు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడన్నటువంటి విషయాన్ని తెలుస్తున్నాం. మరి ఈయన కాలంలోనే తెలంగాణ బిల్లు గట్టెక్కింది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ సింగ్ ఆమోద ముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన హయాంలోనే రూపొందించుకుంది. ఢిల్లీకి మరో జవహర్ ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రతిభా పటేల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయనకే దక్కింది అంటూ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీ, ఈరోజు రుణమాఫీ పేరుతో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రకటనలు చేసి ఎన్నో పార్టీలు అధికారాన్ని చేజెక్కించుకోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రుణమాఫీ అనే ఘనత ఆయనకు చెందిందే. దేశంలో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కింది అంటూ ఆయన తీసుకున్న నిర్ణయం సహోపితమైందన్న నిర్ణయాన్ని 2009లో యూపీఏ సర్కార్ రెండోసారి రావడానికి ఈ రుణమాఫీ ఒక కారణంగా చెప్పవచ్చు.